తిరుపతి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మల్లగుంటలో ఓ మహిళ 50 లక్షలతో చేపల పెంపకం యూనిట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు 50 లక్షల రుణంలో 30 లక్షల సబ్సిడీ వచ్చేలా చేస్తామంటూ అధికారులు నమ్మించారు. ఈ సబ్సిడీలో 14% తమకు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా మొదట 3 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అదే సమయంలో అధికారుల వేధింపులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మత్స్యశాఖ అధికారి రెడ్డయ్య, మరో అధికారి కిరణ్ కుమార్, మధ్యవర్తి నాగరాజును అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కింద గ్రౌండ్ ఈరోజు ఈ బిల్లు ప్రాసెస్ చేయడానికి డబ్బులు అడిగిన డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ సిఎన్ రెడ్డయ్య గారిని మరియు అతను ఆఫీసులో పనిచేసే డిపిఎం అయిన కిరణ్ గారిని మరియు డబ్బుల కోసం మిడిల్ మెన్ ఒక పర్సన్ పంపించారు. మన రెడ్డయ్య గారు డబ్బులు డైరెక్ట్గా కాకుండా మిడిల్ మెన్తో డబ్బులు తీసుకోవడానికి అన్నారావు సెంటర్ దగ్గరికి పంపించాడు.